ఇప్పుడు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సమితి పేరు మీద ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు సార్. పెద్ద ఎత్తున చేస్తున్నారు. వాస్తవానికి మీకున్న స్థాయికి హాయిగా అమెరికాలోనో లేకపోతే ఇండియాలోనో మీరు కోరుకున్న ప్లేస్లో హ్యాపీగా ఉండొచ్చు. ఇక్కడ ఇన్ని నియోజకవర్గాల్లో ఈ ధార్మిక కార్యక్రమాలు, వితరణ కార్యక్రమాలు, విద్యా వైద్యానికి సంబంధించిన సాయాలు ఇవన్నీ చేస్తున్నారు. దీనివల్ల మొదట్లో మీ మీద చాలా విమర్శలు, అంటే అక్కడ రాజకీయంగా ఎమర్జ్ అవుతారేమో కంబాల శ్రీనివాస్ గారని ఒక భయాందోళనలతో ఎమ్మెల్యేలు కొన్ని రకాల ప్రచారాలు అవి చేయడం జరిగింది కొంతమంది. ఇటీవల కాలంలో నేను చూస్తుంటే ఎమ్మెల్యేలు మిమ్మల్ని సాయం అడుగుతున్నారు, పాలన గుడి చేయండి. రాజమండ్రి రూరల్ చూసాం, రాజమండ్రి సిటీ చూశాను, ఇచ్చారు. ఎట్లా చూడాలి అంటే కంబాల శ్రీనివాస్ మాకేం కాంపిటీషన్ కాదు, ఆయన ధార్మిక వైపే ఉంటారనే భావనలో ఉన్నారా, రేపొద్దున పొలిటికల్గా మీరు ఎమర్జ్ అవుతారని అయినా పర్వాలేదు మేము చూసుకున్నామని ఆ భావనలో ఉన్నారు వాళ్ళు? ఇది మిశ్రమ విధానం అండి. ఇది అంటే ఎలా చెప్తానంటే మనకి ఏమీ తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదండి. పలానా ఎమ్మెల్యే నన్ను టార్గెట్ చేస్తున్నానని ఇప్పుడు దాకా నాకు లేదండి. అందరూ స్నేహభావంగానే ఉన్నారు. ప్రత్యేకించి బుచ్చి చౌదరి గారు ఆశీర్వదించారు. ఆదిరెడ్డి వాసు గారు చాలా నన్ను అన్న అంటాడు ఆయన. అలాగే మార్గాన్ భారత్ గారు ఫోన్ చేసి నాకు శుభాకాంక్షలు చెప్తాడు. పెందుర్తి వెంకటేష్ గారు, కందులు దుర్గేష్ గారు మినిస్టర్ గారు, ఆయన అయితే ఒక వేదిక మీద నన్ను చాలా ప్రత్యేకించి అభినందించారు. పార్టీలు మీకు నాకు జనసేన, వైఎస్ఆర్సీపీ, అలాగే మా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, అలాగే నల్లమిల్లి కృష్ణారెడ్డి గారు మా భారతీయ జనతా పార్టీ, ఆయన చాలా ఆప్యాయంగా పలికిస్తారు. వాడు కుమార్తె వివాహానికి కూడా పిలిచారు. భక్తులు బలరామకృష్ణ గారు మీకు తెలిసిందే. జ్యోతి నెహ్రూ గారికి నాకు మంచి మిత్రులు వారు. ఇలాగ నాకు ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు, అంటే నేను పేరు చెప్పకూడదు. ఒక ఆవిడ నా దగ్గర బెనిఫిట్ తీసుకుని నేనే ఆవిడ్ని ఎమ్మెల్యే అవ్వడానికి కావాల్సిన సపోర్టు డబ్బు ఖర్చు పెట్టి ఆవిడని ఎమ్మెల్యేని చేశాను. నిజంగా చెప్పాలి, ఆవిడ దగ్గర రూపాయి లేదు. ఆవిడ భర్త కూడా నాకు ఫిబ్రవరి 4వ తారీఖు నాడు ఫోన్ చేసి ప్రచారాలను పాల్గొమని చెప్పారు. ఆమెకి ఎంత అహంకారం అంటే ఏమీ లేని స్థితి నుంచి ఈ రోజుని ఆమె చాలా ఉన్నత స్థాయిలో వెళ్ళిపోయింది. చాలా అపవాదులు కూడగట్టుకుని ఉన్నారు. ఇక పేరు చెప్పడం సంస్కారం కాదు, నాకు ఇష్టం లేదు, ఎప్పుడు కూడా ఒకరి పేరు చెప్పను. నా దగ్గర అడ్వాంటేజ్ తీసుకుని కనీసం కృతజ్ఞత కూడా లేకుండా ప్రవర్తించడం అనేది అది కూడా చూశానండి. మీరు అడిగిన దాంట్లో ఒక్క కేసు తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా చాలా సహృద్భావంతో నాతో ఉన్నారు. చాలా సంతోషం, వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాను. ఎక్కడ కూడా నేను కాంపిటీషన్ అనే భావం లేదు. అది ఇంకోటి, ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ మాట్లాడడానికి ప్రస్తుతానికి నాకు ఎటువంటి అర్హత లేదు సార్. ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే BLA 1గా నన్ను భారతీయ జనతా పార్టీ డిక్లేర్ చేసిందండి. నా యొక్క సేవలు చూసిన తర్వాత చాలామంది విమర్శలు చేస్తుంటే మా ప్రెసిడెంట్ గారు రామ్ మాధవ్ గారు, PVN మాధవ్ గారు, మా భారతీయ జనతా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ PVN మాధవ్ గారు, ఆయన నన్ను భారతీయ జనతా పార్టీకి జగ్గంపేట నియోజకవర్గాన్ని BLA 1గా డిక్లేర్ చేశారు. ఇది నాకు చాలా గర్వకారణం. ఎందుకంటే ఇది ఎలక్షన్ కమిటీతో కన్సర్న్ ఉన్న, అంటే ఇది ప్రభుత్వానికి యంత్రాంగానికి సంబంధం ఉన్న పొజిషన్. ఇది అంటే బిగ్ పొజిషన్. అది నియోజకవర్గానికి నేను 242 మంది BLA 2ని అపాయింట్ చేయాలి. ఒక పక్కన పార్టీ డిక్లేర్ చేసిన వెంటనే నాకు ఫోన్ వచ్చిన వెంటనే మీరు ఇలా BLA 1గా అయ్యారని చెప్పిన వెంటనే వితిన్ 2 డేస్లో 242 మందిని వేసేసారు ఏజెంట్ని. అలా ఇప్పటికి వచ్చి ఏ స్టేట్లోని అక్కడ ఎక్కడ జరగలేదు, ఏ నియోజకవర్గం జరగలేదు. వేసేసి లిస్టు తయారు చేసేసి వితిన్ ఇంకో 2 డేస్లో నేను ఆ BLA 2 వర్క్షాప్ కూడా కండక్ట్ చేశాను. సో నాకు ఇదంతా ఎలా సాధ్యమైందంటే గత 4 సంవత్సరాలుగా నేను ఈ 3 నియోజకవర్గాలు చేస్తున్న సేవలకి ప్రతిరూపంగా నేను ఏ పనినంతా సులువుగా చేసుకోగలుగుతున్నాను. కేవలం 3 నియోజకవర్గాలు కాదు, ఇప్పుడు 5 నియోజకవర్గాల దాకా విస్తరించింది మీ సేవా కార్యక్రమాలు. కానీ మీరు అలాగే చెప్పుకుంటే చాలా కవరేజ్ వస్తుందండి. రాజమండ్రి, కాకినాడ కూడా కలుపుకుంటే ఇక దాని విస్తీర్ణత చాలా పెరిగిపోయిందండి. బట్ చేస్తున్నాను సార్. కాకినాడలో కూడా చేయడానికి మాకు మాలకొండయ్య గారు ఒకసారి ఫోన్ చేసి ఎవరో ఆలయానికి ఇబ్బంది పడుతున్నారని చూడని చెప్పినారు. మాలకొండయ్య గారు అంటే నాకు చాలా గౌరవం. వారి యొక్క ఏదైతే సందేశం ఇచ్చారో దాని ప్రకారం చేయడానికి సిద్ధమయ్యారంట. అలాగే మా రాష్ట్ర నాయకులు సోము వీర్రాజు గారు, పురంధరేశ్వరి గారు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ గారు, బిక్కిన విశ్వేశ్వరరావు గారు కాకినాడ అధ్యక్షులు, అయితే పిక్కి నాగేంద్ర రాజమండ్రి అధ్యక్షులు, వీరందరి సహకారంతో నేను ఎన్నో పనులు చేసుకుంటూ ముందుకెళ్తాను. మాకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ ఎమ్మెల్యే ఎంపీల గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి ఇప్పుడైతే మాత్రం నాకు ఎటువంటి అర్హత లేదు. దాని గురించి మాట్లాడడానికి నాకు భారతీయ జనతా పార్టీ నుంచి ఎటువంటి ఆదేశం లేదు, అలాగే సమ్మతి లేదు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు దాదాపు ఎవరు రాష్ట్రంలో లేని విధంగా 30,000 మందితో మీరు ఇంచుమించుగా పార్టీలో జాయిన్ అయ్యారు. కంట్రీలో కూడా ఉండదు ఆ రికార్డు. అవునండి. మరి ఆ స్థాయిలో ప్రాతినిధ్యం కానీ ప్రాధాన్యత కానీ భారతీయ జనతా పార్టీ గుర్తింపు కానీ ఇచ్చిందంటారా మనకి?
భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరమైన పార్టీ, అది నేషనల్ పార్టీ, చిన్న పార్టీ కాదండి. అది ప్రపంచ దేశాల్లోనే భారతీయ జనతా పార్టీ అంత పెద్ద పార్టీ ఏది లేదనే విషయాన్ని అది నమోదైన ప్రపంచ రికార్డు ఇది. అంత పెద్ద వ్యవస్థీకరణలో ఈరోజు నేను డిసెంబర్ 2024లో డిసెంబర్ 20 తారీఖున జాయిన్ అయిన తర్వాత నన్ను పార్టీ గుర్తించే కదండి వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. పార్టీ గుర్తించింది నన్ను. మా వేటుకూరు సూర్యనారాయణ రాజు గారు, చిలుకూరు రామ్ కుమార్ గారు అప్పుడు జిల్లా ప్రెసిడెంట్, వేటుకూరు సూర్యనారాయణ గారు అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఆయన. సో ఇద్దరు వచ్చి నన్ను భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు వాళ్ళు గుర్తించారా లేదా అనేదానికి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వట్లేదు సార్. ఒక సైనికుడిగా పనిచేస్తానని జాయిన్ అయినప్పుడే చెప్పాను. ఇప్పటికీ సైనికుడిగా పనిచేస్తాను. గుర్తింపు వచ్చిందన్న కారణం ఏంటంటే BLA1గా నన్ను డిక్లేర్ చేయడమే అతిపెద్ద గౌరవప్రదం అది. అందువల్ల పార్టీ గుర్తించింది, తొందరగా గుర్తించింది, అందరికన్నా తొందరగా నన్నే గుర్తించింది, మిగతా వాళ్ళందరికన్నా కూడా. నా సేవల విషయం అయితేనో దేని విషయంలో అయితే నన్ను పార్టీ చాలా పెద్ద ఎత్తున గుర్తించింది. అంటే ఈ నియోజకవర్గంలో కానీ లేకపోతే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మీ అభిమానులు ముఖ్యంగా సరైన ప్రామినెన్స్ ఉంటే ఇంకా బాగా దూసుకుపోయే అవకాశం ఉంటుందనే భావనలో ఉన్నారు. దానికి ఏమంటారు? సరే, విత్తనం వేసిన తర్వాత దాని ప్రాసెస్లో అది పెద్దదవుతుంది, కానీ మనకి నచ్చినట్టుగా దాన్ని స్పీడ్గా ఎదగాలని చెప్పి మనం కోరుకోవడం కరెక్ట్ కాదు సార్. అది రానివ్వండి, చూద్దాం. ప్రతిదీ కూడా వాళ్ళు బాధ్యతలు అప్పగిస్తారు. అప్పగించిన తర్వాత నేను ఇంకా సమర్థవంతంగా వాడుకు నా సమర్థత మీద వాడికి ఒక అవగాహన పెంచుకోవడానికి వాడు కొన్ని సిద్ధాంతకరమైన ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ద్వారా వాడు ముందుకు వెళ్తారు. ఈ రోజు నేను 100 కోట్లు ఖర్చు పెట్టేస్తానని చెప్పి ఎవరిని కూడా వాడిని గొప్పవాడిని చేసేయారండి. అసలు వాళ్ళు ఏం చేస్తారంటే అతని యొక్క బేసిక్ క్యారెక్టర్ ఏముంటుంది, ఆ క్యారెక్టర్ని బేస్ చేసుకుని ఆయన ఎలాగా వెళ్తున్నాడు ముందుకి. అన్ని మతాలు భారతీయ జనతా పార్టీ అంటే అది కేవలం హిందువుల పార్టీ అని చెప్తున్నాడా? భారతీయ జనతా పార్టీ అంటే అందులో భారతీయులు అంటే అందులో హిందువులు, క్రైస్తవ, ముస్లిమ్స్ ఉంటారని చెప్పిన అవగాహనతో వెళ్తున్నాడా? భారతీయ జనతా పార్టీ ఎంతవరకు అర్థం చేసుకున్నాడు, భారతీయ జనతా పార్టీ అధిష్టానాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నాడు, సిద్ధాంతాలను ఎలాగ అర్థం చేసుకున్నాడు అనే అవగాహన ఫస్ట్ అధిష్టానానికి రావాలి సార్. అది వచ్చిన తర్వాతనే వాళ్ళు మిగతా చేస్తారు అది. సో నేను ఓపికగా సహనంతో ఉంటే నాకు తప్పనిసరిగా నాకు మంచి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. రాబోయే కాలం మీరు చూస్తారు. మహారాష్ట్రలో ఒక స్థానికేతరుడు ఒక ఆయన సుమారుగా ఆ ప్రాంతంలో 100 దేవాలయాలు కట్టించిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి కూడా అయ్యారు. అంటే అంత పాపులారిటీ ఆయనకు లభించింది. జనం ఒప్పేసుకున్నారు. పార్టీలు కూడా టిక్కెట్ ఇవ్వక తప్పని పరిస్థితి. ఆ ఫార్ములా ఎక్కడైనా జరిగే అవకాశం ఉందంట. అసలు మీరు చెప్పిన విషయం నాకు తెలియదు అసలు. నేను అంటే మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా మేము తిరుగుతూ ఉంటాం కాబట్టి ఏ మండలానికి వెళ్ళినా ఒక ప్రాముఖ్యత ఉన్న దేవాలయంలో ఎంతో కొంత మీరు యాప్ చేసిన సందర్భం కనిపిస్తుంది. చాలా నెట్వర్క్ అయితే గత 2 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, చాలా గట్టిగా చేశారు. నెట్వర్క్ ఉందండి. నాకు తెలుగుదేశం పార్టీకి అలాగే వైఎస్ఆర్సీపీకి కానీ జనసేనకి కానీ ఏ విధమైతే క్యాడర్ ఉందో అలాగే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్న నాకు ఫౌండేషన్ క్యాడర్ కంప్లీట్గా ఉంది సార్. అది నాకు చాలా బలమైన కాంక్రీట్ క్యాడర్ ఉంది నాకు. అది ఆ విషయాన్ని అయితే నేను ఒప్పుకుంటాను సార్. అది రాబోయే రోజుల్లో పునర్విభజన జరగచ్చు, నియోజకవర్గాలు పెరుగుతాయి అనుకుంటున్నారు. మీరు సూచన చేసుకునేది ఏంటి? అధిష్టానం నిర్ణయమా, లేకపోతే మీకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే ధార్మిక సంస్థ ఈ సేవల మీద వెళ్తారా? అస్సలు నేను మాట్లాడను సార్ దీని మీద. ఎందుకనంటే భారతీయ జనతా పార్టీ ఆదేశించకుండా దీని మీద మాట్లాడే హక్కు నాకు లేదు. అందువల్ల నేను దీని గురించి మాట్లాడలేను సార్. అది విషయం. అంటే భవిష్యత్తు ఒక రాజకీయ అడుగులకు ముందుకు వేయాలని ఉందా? రాజకీయాలకు ఎందుకు వస్తారంటే సాధారణంగా అందరూ మీలాంటి వాళ్ళు మామూలుగా అయితే మన మామూలు వ్యక్తిగా అయితే కొన్ని 100 మందికి చేయొచ్చు, 1000 మందికి చేయొచ్చు. రాజకీయాల్లో లక్షల మందికి సాయం చేసే అవకాశం ఉందనే ఒక ఇది వాళ్ళ పేదవాళ్ళ కళ్ళల్లో వెలుగు చూడడం కానీ ఇది కానీ ఆశించి వస్తారు. ఆ జిల్లు ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తుంటారు. దానికి రకరకాల స్టెప్స్ ఉంటాయి. మీరు ఈ రంగం ఎంచుకోవడానికి ముఖ్యంగా సేవా కార్యక్రమాలు కావచ్చు, ఇందులోకి వచ్చిన తర్వాత రాజకీయంగా అయితే ఇంకా ఎక్కువ మందికి మేలు చేసే అవకాశం ఉంటుందని కావచ్చు. మీరు ఏ ఆలోచనతో ఉన్నారు సార్? నేను తప్పనిసరిగాను సార్. నాకు అంటే నేను పార్టీ ఆదేశిస్తే నేను చెయ్యను అని చెప్పే ధోరణి అయితే లేదు సార్. ఎందుకనంటే రాజకీయ లబ్ధి ప్రజలకి చేరుకోవాలి అనే భావనతో అయితే నేను ఉన్నాను. రేపొద్దున పార్టీ ఆదేశిస్తే ఏ స్థాయిలో పనిచేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. కారణం ఏంటంటే నాకు హిందీ, ఇంగ్లీషు, తెలుగు నేను మాట్లాడుతున్నాను. తమిళ్ కూడా నేను నేర్చుకోవాలని ట్రై చేస్తాను. కన్నడ కూడా నేర్చుకుంటాను. అలాగే మలయాళం కూడా నేర్చుకుంటాను. నేను ట్రాన్స్లేషన్ కూడా అడిగాను, ఎవరైనా ట్రాన్స్లేటర్ చుట్టూ నా దగ్గర జాయిన్ అవ్వని చెప్పాను. నేను ఈ భాష కూడా నేర్చుకుంటాను. పార్టీ ఏ స్థాయిలో నన్ను పనిచేయమంటే ఆ స్థాయిలో పనిచేయగలిగే సమర్థత నాకు ఉందండి. ఎలా అంటే ఆర్థిక పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ ఎలా నిర్ణయించినా కానీ నేను సమర్థవంతంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్. ఏ స్థాయిలోనే సరే పనిచేయడానికి సిద్ధంగా. ఆ విషయాన్ని నేను అందరి ముందు చెప్పాను ఒకసారి.
ఇది పార్టీ ఆదేశిస్తే ఇది చాలా జాగ్రత్తగా మీరు రాసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి జర్నలిస్టులు అపోహపడుతుంటారు, గవాల్ని ఏదో రాసేస్తుంటారు. అందుకే నేను చాలా క్లారిటీ చెప్తాను. భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ప్రవర్తిస్తానే తప్ప నాకంటూ సొంత ఆలోచనతో ముందుకెళ్ళే అయితే లేదు. పార్టీ ఆదేశిస్తే ఏ స్థాయిలోనైనా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉంటాను సార్. అతి తక్కువ కాలంలో చాలా వేగవంతంగా మీరు ప్రజల్లో స్ప్రెడ్ అయ్యారు సార్. అది అందులో నో డౌట్, దానికి ఎవరు ఇంకా నో చెప్పడానికి లేదు. అవునండి. అదే సమయంలో చాలా వివాదాలు కొన్ని చుట్టుముట్టాయి. మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీకు కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి, పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ తర్వాత ఇప్పుడు అంతా సాఫీగా ఉందా? ఇప్పుడు ఏంటి పరిస్థితి? నన్ను కొంతమంది నమ్మానండి. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. నా బంధువులతోటి కలిసి కొంతమంది నాతో పాటు అసోసియేట్ అయ్యి వాడికి ధనాస్ పెరిగిపోయిందండి. ధనాస్ పెరిగిపోయి నా చెక్కులు దొంగతనం చేసి ఏదైతే ఈ ప్రాంగణం ఉంది, ఈ ప్రాంగణం మీద కూడా ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి శ్రీరంగపట్నంలో సంతకాలు చేసే ఎక్స్పర్ట్ ఒక అతను ఉన్నాడు అంటే అతన్ని పట్టుకుని శ్రీరంగపట్నం కోరుకొండ దగ్గర ఉన్న శ్రీరంగపట్నంలో ఆ ఎక్స్పర్ట్ ఎవడు ఉన్నాడు, వాడిని పట్టుకుని నా డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసి చెక్కులు దొంగతనం చేసి నా మీద కేసులు వేశారు. నేను నమ్మి, ఇప్పుడు మనకి ఏంటంటే అన్ని వెహికల్స్ మనం అందరి పేరు ఉంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో వెహికల్స్ని కూడా వాళ్ళ పేరు మీద కొంటే ఆ వెహికల్స్ కూడా మావని క్లెయిమ్ చేసేసుకుని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి నేను వెంటనే ఇచ్చేసాను. వెహికల్స్ దాదాపుగా ₹1 కోటి వెహికల్స్ అని వెనక్కి ఇచ్చేసాను. 50 లక్షల వెహికల్స్ అంత వెనక్కి ఇచ్చేసాను. అది అడిగిన వెంటనే దానికి లాయర్లు ఏవో చెప్పారు, సార్ అది మీరు ఇవ్వాల్సిన పని లేదు, దానికి మనం ఏదైనా ప్రూవ్ చేసుకుందామండి, వెహికల్స్ అలా మధ్యలో వదిలేని చెప్పానంటే వద్దు, వెహికల్స్ పాడైపోతాయి, అవన్నీ వాడుకోవాలి కదా. అది వెహికల్ అంటే మీరు అన్ని వెహికల్స్ చూసే ఉంటారు, సింహవారాహి, ప్రత్యంగిర, తర్వాత రాజశ్యామల అని వెహికల్స్ కరెంట్లు కూడా నేను ఇష్టంతో అన్నింటి పేరు సింహ ఉంటుంది. సింహం అంటే అమ్మవారి వెహికల్ కదా, అందుకని చెప్పి సింహ అనే పేరు మీద స్టార్ట్ చేసి సింహ రాజశ్యామల, అలాగే సింహ మాతంగి ఇలా రకాలకు పెట్టుకుంటాను అనమాట. పెట్టుకునే వెహికల్ బాగా చూసుకుంటాను నేను. సో అది హ్యాండ్ ఓవర్ చేసేసాను. అలాగే వాళ్ళ మీద కూడా కేసులు వేసానండి. వాళ్ళు చెక్కులు దొంగతనం చేసిన కేసులో జైలుకి వెళ్తారు, అలాగే ఫోర్జరీ చేసిన కేసులో కూడా జైలుకి వెళ్తారు. ఇంకా నేను ఇంత స్పీడ్గా ఎదిగేటప్పుడు ఎలా ఊరుకుంటారండి? ఎవరైతే మాత్రం ఎందుకు ఊరుకుంటారు? కంబాల శ్రీనివాస్ ఇంత స్పీడ్గా వెళ్తే మిగతా వాళ్ళందరూ మౌనంగా కూర్చుంటారా? కాదు కదా. డెఫినెట్గా నా మీద ఎన్నో రకాల, ఇంకొక విషయం చెప్తానండి, నా మీద ఈ మధ్యన చాలామంది ఎన్నో రకాలుగా ఏదో రకరకాల వీడియోలు తయారు చేయడం, చార్ట్లు క్రియేట్ చేయడం అంతా చేయడానికి నాకు డబ్బులు ఇవ్వమని కూడా అడిగారు. నేను ఒకటే చెప్పాను, మీరు పెట్టేసుకోండి, మాధ్యమాల్లో పెట్టేసుకోండి, నాకు ప్రజలకి నాకు సంబంధం, అది మీరు పెట్టుకున్నా నాకు డబ్బులు అయితే మాత్రం ఇచ్చేది లేదు. మీరు అడిగే పద్ధతిలో సహాయం చేయమని అడగడం వేరు, నేను వీడియోలు క్రియేట్ చేస్తామండి లేకపోతే చార్ట్లు క్రియేట్ చేస్తామని చెప్పానంటే మీకు నచ్చింది చేసుకోమని చెప్పాను. అసలు నేను దేనికి భయపడి సార్ అసలు అనేది ఎందుకు భయపడి అంటే ప్రజల్లో నా మీద ఉన్న నమ్మకం అటువంటిది. నేను ఎవరినన్నా ఒక చిన్న వెధవాన్ని తిట్టినా కానీ తట్టుకోలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఎందుకంటే కంబాల సంవత్సరాలు అంటే మాటలు మాట్లాడడం అని చెప్పి ఇప్పుడు కూడా నేను రాజకీయంగా ఎవరి మీద కూడా తప్పుడు మాటలు మాట్లాడండి. అది ఎవరైనా సరే, ఏ నేత అయినా కానీ నా నోటి నుంచి అసభ్య పదజాలం రాదు. నేను వ్యాపారిక వ్యవహారాలు ఏదన్నా మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి ఎడిట్ చేసి నా దాంట్లో పెట్టి ఇలా మాట్లాడతాడు కంపల్సన్స్ అని చెప్పే అవకాశం కూడా ఉంది. కానీ సభా మర్యాద పాటిస్తూ డిగ్నిఫైడ్గా మాట్లాడుతూ పొలిటికల్ డిగ్నిటీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మోడీ గారిని కానీ చూడండి, వాళ్ళదంతా పొలిటికల్ డిగ్నిటీ. చంద్రబాబు నాయుడు గారు ఏ స్త్రీమూర్తి గురించి తప్పుగా మాట్లాడు, నరేంద్ర మోడీ గారు ఏ స్త్రీమూర్తి తప్పుగా మాట్లాడు, పవన్ కళ్యాణ్ గారు ఏ స్త్రీమూర్తి గురించి తప్పుగా మాట్లాడు. ఆయన ఇంట్లో ఉండే భార్య పిల్లల మీద కోపం తెచ్చుకున్నా కూడా తప్పుడు మాటలు మాట్లాడి కానీ ఆయన ఎప్పుడు వేరే ఆడవాళ్ళ తప్పుడుగా మాట్లాడు. నాది అదే సంస్కారం అండి. నేను ఎప్పుడు కూడా స్త్రీమూర్తుల గురించి ఎప్పుడు తప్పుడుగా మాట్లాడే ప్రయత్నం చేయను, ఎప్పుడు చేయను కూడా.